హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నాకు ఇంతకుముందు విపిజే కిచెన్ ఛానల్ ఉండేదండి. అది నేను నా మొబైల్ పాడవడం వల్ల, పాస్వర్డ్ మర్చిపోవడం వల్ల మళ్ళీ ఆ ఛానల్ అనేది నాకు తిరిగి రాలేదండి. ఈరోజు కొత్తగా ఛానల్ పెట్టాను. మళ్ళీ అమ్మవారి పూజ చేసుకొని అమ్మవారికి చేసిన ప్రసాదాలు, అమ్మవారి పూజ పెట్టానన్నమాట. పులిహార చేశానండి. రైస్ వండిన తర్వాత అల్లం పచ్చిమిర్చి రైస్లో కట్టేసి చింతపండు పులుసు ఉడకబెట్టి అందులో పసుపు ఉప్పు వేసి కలిపేసానండి. కలిపిన తర్వాత రైస్లో కలిపిన తర్వాత ఇలా పోపులన్నీ వేసి వేరుశనగ వేపి పక్కన పెట్టుకుని మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు వేసి, జీలకర్ర కాదండి, ఆవాలు, మినపప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఇంగువ వేసి పోపు కలిపి పక్కన పెట్టానండి. చల్లారిన తర్వాత అందులో కలిపేస్తాను అన్నమాట. ఇలా పరమన్నం చేశాను. అదే స్కేరాన్నం అన్నమాట. ఇది బూరెల కోసమండి. శనగపప్పు 1 గంట ముందు నానబెట్టి ఇలా కుక్కర్లో వేసి ఉడికించానండి. శనగపప్పు అంతా ఉడికిపోయింది. ఇందులో బెల్లం వేసి ఇది బెల్లంతో ఉడికిస్తున్నాను అన్నమాట. ఉడికిన తర్వాత అది చల్లారిపోయిన తర్వాత మెత్తగా చేసి ఉండలు చేసి ఇలా ఆ ఉండలు బియ్యం పిండిలో వేసుకుని బూరెలు వేసాను అన్నమాట. మినపప్పుతో గారెలు కూడా వేసానండి. చూడండి, నా పూజా విధానం అనేది ఇలా చేశాను. ఇది ఒక చిన్న మినీ వ్లాగ్ మాత్రమే. ఏదో వీడియో స్టార్ట్ చేయాలని ఫస్ట్ వీడియో ఈ రకంగా చేశాను అనమాట. ఏమన్నా తప్పులు ఉంటే క్షమించండి. ఇక్కడి నుంచి నా ఛానల్ మళ్ళీ కొత్తగా చేయాలని చూస్తున్నాను. నా విపిజే ఛానల్లో 3156 సబ్స్క్రైబర్స్ ఉండేవారండి. ఇప్పుడు ఆ ఛానల్ పోయింది. ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేశాను. ప్లీజ్ లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి.